చెప్పబోతున్నాను. ఇది మీ ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డెసిషన్ మేకింగ్ అండి. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? నిర్ణయం. నిర్ణయం తీసుకోవాలంటే గనక చాలా మంది అంటుంటారు. మీ భవిష్యత్తు డెసిషన్ మేకింగ్ గురించి అంటే ఏంటంటే నేను చెప్పేది, మనకి మన యొక్క జీవితం మారాలంటే గనక చాలా మంది అంటారు పరిస్థితులు కారణం అంటుంటారు. పరిస్థితులు కాదని కారణం. నేను చెప్తుంటాను. పరిస్థితులు కారణం అవ్వండి. మనం తీసుకున్న నిర్ణయాలే మనకి సక్సెస్ అవ్వాలా, ఫెయిల్యూర్ అవ్వాలని చూపించేది మన యొక్క నిర్ణయాలే. ఈ రోజు నేను మాట్లాడబోయేది అదే టాపిక్ అండి, డెసిషన్ మేకింగ్ గురించి. ఈ రోజు ఎవరైతే జూమ్ లోకి వచ్చారో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. మీరు ఆలోచించే విధానం, మన ఆలోచన విధానం, మనం చేసే పని చేసే విధానం, ప్లస్ డెసిషన్ అవకాశం ఏ రకంగా మనం యాక్సెప్ట్ చేయాలి, ఏ రకంగా మనం పెంచుకోవాలన్న దాని గురించి ఇక్కడ నేను చెప్పబోతున్నానండి. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే కనుక మీరు సక్సెస్ అవడానికి కారణం ఏంటి సార్ అంటే, నేను ఆ రోజు తీసుకున్న ఒక మంచి నిర్ణయం నా లైఫ్ ని టర్న్ చేసిందని చెప్తారు. అలాగే ఫెయిల్యూర్ అయిన పర్సన్ కూడా అడిగారు అనుకోండి, ఆయన కూడా చెప్తారు నేను ఆ రోజు తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్ నా జీవితాన్ని యూటర్న్ చేసేసి నన్ను అధోగతి చేసేసిందని చెప్తారు. ఆ రెండు నిర్ణయాలే, ఒకరు తీసుకున్నది మంచి నిర్ణయం, ఒకరు తీసుకున్నది చెడు నిర్ణయం. అర్థమైంది కదా? ఇక్కడ ఈ రోజు ఏంటంటే కనుక మంచి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు తీసుకున్న నిర్ణయమే రేపటి ఇన్కమ్ ని మనకి చూపిస్తుంది, మనకి పెంచుతుందని. అలాగే ఈ రోజు తీసుకున్న నిర్ణయం మన యొక్క ఫ్యూచర్ ని, లైఫ్ స్టైల్ ని మార్చేస్తుందని. అలాగే ఈ రోజు తీసుకున్న నిర్ణయం మన యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ నే మార్చేస్తుందని. ఇక్కడ డెసిషన్ మన యొక్క డెస్టినీనే మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఎంతమంది ఒప్పుకుంటారు ఫ్రెండ్స్? ఒక్క నిర్ణయం మన యొక్క లైఫ్ ని, డెస్టినీ, మనం వెళ్ళవలసిన మార్గం ఒక చోట కానించి ఇంకొక చోట, ఇంకో పొజిషన్ కి మార్చేస్తుందండి. నేనైతే గట్టిగా నమ్ముతానండి. రాజుగారు చాట్ చేయొద్దని అదే గీతలు. నెక్స్ట్, ప్రతి ఒక్కరు విజయం కావాలని అనుకుంటారు. చాలా మంది అంటుంటారు సార్ నేను ఐఎంసీలోకి వచ్చాను, సక్సెస్ అవ్వాలి. ఏం అవ్వాలి? ఫస్ట్ చైర్మన్ అవ్వాలా, సూపర్ స్టార్ అవ్వాలా? లేదు సార్ కేసీపీ అవ్వాలి. ఎస్, అందరూ కేసీపీ అవ్వాలి. కేసీపీ అవ్వాలంటే ఏం చేయాలి? విజయం రావాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ రైట్ డెసిషన్ తీసుకోవాలి. రైట్ డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు జూమ్ లో ఉన్నారు. మీరు జూమ్ కి వచ్చారండి, జాయిన్ అయ్యారు ఆల్రెడీ. అదే విధంగా టీమ్ కి ఫాలో అప్ పెడుతున్నారు. దాంతో పాటుగా డెసిషన్ తీసుకోవడం అంటే టీమ్ కి ఫాలో అప్ అవ్వాలనే డెసిషన్, జూమ్ కి అటెండ్ అవ్వాలనే డెసిషన్, దాంతో పాటు నాలో భయాన్ని పోగొట్టుకోవాలనే డెసిషన్. ఇదంతా కూడా ఎవరు తీసుకుంటారంటే మీకు మీరే. మీరు తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయమే మీ లైఫ్ మార్చేస్తుందని. ఇక్కడ చూడడానికి సార్ ఐఎంసీలోకి వచ్చారంటే ఇంత డెసిషన్ తీసుకోవాలా, ఇంత పెద్ద విషయమా, ఇంత ఫాలో అప్ పెట్టాలంటే ఇంత విషయమా, నేను జూమ్ కి రాకపోతే ఇంత ప్రాబ్లం అవుతుంది సార్ అన్నారు అనుకోండి. ఇవన్నీ చూడడానికి చాలా చిన్న చిన్న ఫ్రెండ్స్. కానీ మన లైఫ్ ని, మన ఫ్యూచర్ ని బిల్డ్ చేయడానికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. నా లైఫ్ ని మార్చింది ఆ జూమ్, ఆ సెషన్స్, ఆ డెసిషన్. ఇక్కడ ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, నేను చెప్తాను కదా నా యొక్క లైఫ్ లో నేను నేర్చుకున్న విషయాల్ని మీకు తెలియజేస్తాను తప్ప వేరే ఏమి కాదు. ఓకేనండి. అయితే ఇక్కడ నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా యొక్క లైఫ్ ఎలా మారిందనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎంసీలో రాకముందు నేను ఇలా ఉండేవాడినండి. చాలా వెతికితే దొరికిందండి ఒకటో ఎప్పుడో ఒకటో. ఇక్కడ స్పష్టమైన లక్ష్యం లేదు నాకు. ఏం చెయ్యాలని క్లారిటీ లేదు. అవకాశాలు చాలా తక్కువే ఉండేది. సాధించాలని చాలా ఉండేది. అంటే చెయ్యాలని ఉండి తపన. కానీ ఎలా చేయాలో తెలియదు. అవకాశాలు లేవు. ఆత్మవిశ్వాసం చాలా తక్కువ ఫ్రెండ్స్. లో కాన్ఫిడెన్స్. అరే నేను మాట్లాడగలనా? ఫస్ట్ పాయింట్ అదే నాకు. నేను అవతల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అన్న దాంతో ఉండేవాడండి. ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అక్కడ దిశ నిర్దేశం అనేది తెలిసేది కాదు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా డౌట్స్. అయ్యి బాబోయ్, నేను చీరల షాకర్, బట్టల వ్యాపారం, క్లాత్ బిజినెస్, నేను చెప్తే ఎవరు వింటారు? నేను దీంట్లోనే చేయాలి. నా ఆలోచన ఎక్కడ, నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి అని నా చిన్న చిన్న ఆలోచనలు ఉండేదండి. నా పరిధి కూడా అక్కడెక్కడే ఉండేదండి, చిన్న చిన్నగా. కానీ ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుని నా జీవితాన్ని మార్చుకున్నానో అక్కడ నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ది పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఏంటి అంటే ఇది. నిర్ణయం తీసుకుంటే ఎంఎస్ఆర్ గారు చెప్తుంటారు, మీ లైఫ్ మీ జనరేషన్ కి యూ టర్న్ అవ్వాలని అంటారు. అది నాకు బాగా నచ్చింది. అప్పుడే నాకు తీసుకున్న నిర్ణయం నేను ఆ రకంగానే తీసుకున్నాను. నా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లేరు. నా ఫ్యామిలీలో నా ఫస్ట్ పర్సన్ నేను అవ్వాలి, నా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా యూ టర్న్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని, దిశను మార్చేసింది ఫ్రెండ్స్. స్పష్టమైన లక్ష్యం వచ్చిందండి. అప్పటిదాకా లక్ష్యాలు లేవు. అలాగే జ్ఞానం సంపాదించుకోవడానికి బుక్స్ చదివాను, కోర్సు నేర్చుకున్నాను, శిక్షణ ట్రైనింగ్స్ తీసుకున్నాను. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వాలిపోయానండి. నేను తయారయ్యాను. అలాగే కఠోర ప్రయత్నం మామూలుగా రాలేదండి. ఇదంతా సక్సెస్ అంతా ఒక రోజులో వచ్చింది కాదు. రోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ నిరంతర అభివృద్ధి అనేది చేసుకుంటూ వచ్చాను. అలాగే సరైన పరిచయాలు, మన యొక్క సరౌండింగ్ ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ అవ్వచ్చు, దాని ఏమంటారు, అసోసియేషన్ కరెక్ట్ గా ఉండాలండి. ఇప్పుడు నేను ఇది వరకు ఉన్న అసోసియేషన్ ఏంటి, అరే నువ్వు ఇంతేరా, అరే చీరలో అది ఇది క్లాత్ బిజినెస్ అంటే నేను తప్పు పట్టట్లేదు. నా అసోసియేషన్ అక్కడ దాకానే ఉండేది పరిధి. ఈ ఐఎంసీలోకి వచ్చిన తర్వాత నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి వాళ్ళతో తిరిగాను.
10 లక్షలు సంపాదించే వాళ్ళతో తిరుగుతున్నాను, ₹1,00,00,000 సంపాదించే వాళ్ళతో తిరుగుతున్నాను. బయట సొసైటీలో ఆ అట్మాస్ఫియర్, అసోసియేషన్ లేదు ఫ్రెండ్స్. మన ఐఎంసీలో ఉందండి. మీరు ఏ అసోసియేషన్ లోకి రావాలనుకుంటున్నారు? ₹10,00,000 సంపాదించే అసోసియేషన్ లోకి రావాలనుకుంటున్నారా? వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఆటోమేటిక్ అయిపోతారండి. ఇక్కడ మంచి గురువులు, మంచి మెంటర్స్ తీసుకున్నానండి. మంచి ఇన్స్పిరేషన్, ఎవరైతే ఫ్రెండ్స్ చెప్పిన ప్రతిదీ కూడాను స్నేహితులు పొందాను. అలాగే మంచి వాతావరణంలో ఉన్నానండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు. ఒక్క నిర్ణయం ఒక నిర్ణయం తీసుకున్న రోజండి నాకు కొత్త జీవితం శ్రీకారం చుట్టిందండి. ఇలా ఉన్న నేను ఇలా సూట్ వేసుకుని వెళ్ళడం ఏంటని ఆ ఫోటో నన్ను చూడకండి. ఆ ఫోటో వచ్చింది. అది నేనే. నిజంగా ఆ ఫోటో నేను ఒకసారి ఇక్కడ కోర్ టీమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి. అయితే ఆ ఫోటో స్టేటస్ పెడితే ఏంటి కిషోర్ నువ్వేనా? ఏంటి ఏదో ఆఫీస్కి వెళ్ళి ఏదో మీటింగ్ సెమినార్ కండక్ట్ చేయడానికి వెళ్తున్నట్టు వెళ్తున్నావు ఏంటి? ల్యాప్టాప్ బ్యాగ్ ఏంటా సూట్ ఏంటా ఈ అడవాడు ఏంటని అడిగారండి. చాలా మంది అడిగారు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్. అన్నాను చేశాను. నా కోర్ టీమ్ మెంబర్, కంపెనీలో కోర్ టీమ్ మెంబర్. ఏం చేయాలి కోర్ టీమ్ మెంబర్ కి? ఏం లేదు, చేసుకుని నేను వాడే ప్రొడక్ట్స్ నలుగురికి షేర్ చేస్తాను, నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, ఆదాయం ఇస్తున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను. అంటే ఇక్కడ దీంట్లో చైర్మన్ అయితే కోర్ టీమ్ మెంబర్ గా వచ్చే అవకాశం ఉంది, ఇన్కమ్ తీసుకుంటారు. దాంట్లో ఒకటేనండి, కోర్ టీమ్ మెంబర్ ఇది కాదు ప్రత్యేకం కావాల్సింది. నా యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి నేను తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం నన్ను మార్చిందండి. ఈ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకోండి, మీ జీవితాన్ని మీరే మార్చుకోండి అని నేను చూపించడానికేనండి. ఇక్కడ ఇక్కడ స్లైడ్ చూస్తున్నారు కదా మీరు, ఎవరైతే చూస్తున్నారో ఎంత 100 మెంబర్స్, 109 మెంబర్స్ ఉన్నారు. మీరు నేను మీ అందరికీ ఒక హానెస్ట్ గా ఒక ప్రశ్న అడుగుతానని, ఐఎంసీ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? ఎవరింకా చాట్ చేయదు, మీరే ఆన్సర్ తీసుకోండి. నేను ఎందుకు చేస్తున్నారు ఆ కారణం మీకు క్లారిటీ ఉందా లేదా? క్లారిటీ లేకపోతే ఈ రోజు క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కారణం అంటే ఎందుకు అన్న మాట, వై అన్నది తెలియకపోతే కనుక మామూలుగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, సాపిగా వెళ్ళిపోతుందండి. నా లైఫ్ అలా వెళ్ళిపోయింది. ఎందుకు నేను చేస్తున్నానో నాకు ఒక క్లారిటీ వచ్చేసిందండి. నాకు క్లారిటీ వచ్చిన తర్వాత అక్కడ విజన్ వేరేగా ఉందండి. ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్, ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టాలనుకున్నాను కానీ ఇది సరిపోదు కదా. ఈ క్వశ్చన్ మార్క్ ని నేను ఎప్పుడూ ప్రతిరోజు వేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ ఏంటంటే ఏం చేస్తుంది ఇది, ఎవరిని చూపిస్తుంది అంటే కనుక మనల్ని మనకి సెల్ఫ్ అనలైజ్ అండి. నువ్వేం చేస్తున్నావు నీ ఫ్యామిలీ కోసం, నువ్వేం చేద్దామని ఐఎంసీలోకి వచ్చావు? నేను నమ్మొచ్చిన టీం నువ్వు ఐఎంసీలో నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఐఎంసీలో సక్సెస్, నువ్వు ఐఎంసీలోకి వచ్చావు కదా, సొసైటీకి నువ్వేం చెప్పాలనుకున్నావు? నీకు నువ్వే ప్రశ్నించుకో ఫ్రెండ్స్. ఈ సెల్ఫ్ అనలైజేషన్ అంటే సెల్ఫ్ టాక్ అనేది ప్రతి రోజు చేసుకోవాలండి. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. దీంట్లో ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ చేస్తారో, సెల్ఫ్ అనలైజ్ చేస్తారో, లోపల ఉన్నవాడు పరిగెట్టిస్తాడండి. ఒరే నువ్వు ఎందుకు వచ్చారా, చెయ్యి, ఎందుకు చేయట్లేదు నువ్వు? డెమో చెయ్యాలి, చెయ్యి, ప్లాన్ చెప్పాలి, చెయ్యి, మీటింగ్ చెయ్యాలి, చెయ్యి, టీంని తీసుకెళ్ళాలి, ఎందుకు కూర్చున్నావు, సినిమా కాదు షికార్ కాదు, ముందు ప్లాన్ అనే కాడికి లోపల ఉన్నవాడు నడిపిస్తాడండి. సక్సెస్ రావడానికన్నా ముందు మీరు ప్రశ్నించుకుంటే మీకు సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న 100+ మెంబర్స్ కూడా నేను ఒకటే అన్నాను, మీకు మీరు ప్రశ్నించుకున్నారా? చేసుకోకపోతే ఈ రోజు చేసుకోండి ఫ్రెండ్స్. మీ దాంట్లో మీ డ్రీమ్ ఏంటి? మీరు ఐఎంసీలోకి ఎందుకు వచ్చారు? మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని వచ్చారా? డ్రీమ్ క్లారిటీ ఉందా ఓకే, లేదా క్లారిటీ తీసుకోండి. చాలా మంది డ్రీమ్ లేకుండా పని చేస్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. డ్రీమ్ లేకుండా పని చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. దాంట్లో ఏంటో చెప్పనండి, కాన్ఫిడెన్స్ ఉండదు, మోటివేషన్ తగ్గిపోతుంటది. ఆటోమేటిక్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే క్విట్, దాన్ని ఏమంటారు, ఎగ్జిట్, బయటకు వెళ్ళిపోతుంటారు. ఎందుకని? డ్రీమ్ అంటూ క్లారిటీ లేదు, ఏదో వచ్చేమో చేసేమని అనుకుంటారు. ఇక్కడ డ్రీమ్ కి క్లారిటీ లేకపోతే డైరెక్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనం ఏ దిశ వెళ్ళాలి, సూపర్ స్టార్ అవ్వాలా, చైర్మన్ అవ్వాలా, కేసీపీ అవ్వాలా, దానికి ఒక వే ఉండాలండి. ఆ వే ఏంటంటే మన డ్రీమే నడిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను కాకినాడ వెళ్ళాలి సార్, కాకినాడలో పలానా చోటకి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే నాకు చూపించేస్తుంది. లేదనుకోండి కాకినాడ సరౌండింగ్ లో తిరుగుతూ ఉంటాను, అంతే కదా. అలాగే ఇప్పుడు చూసుకుంటే డైరెక్షన్, ఇలాగే డ్రీమ్ లేకపోతే కనుక సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. మీరు ఏ డ్రీమ్ అయితే పెట్టుకున్నారో ఆ డ్రీమ్ గురించి వర్క్ చేయండి. డ్రీమ్ నోట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజే. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేను చెప్తాను, ఇది నాకు బాగా నచ్చిందండి. జాయిన్ చేసి ఊరుకున్నాను. నేను జాయిన్ అయ్యాను సార్ ఐఎంసీలో. చాలా మంది జాయిన్ అయ్యి ఊరుకుంటున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇది కూడా ఎవరికి వాళ్ళ ప్రశ్న, మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను జాయిన్ చేసి ఊరుకున్నానా? నేను జాయిన్ చేసి ఎవరన్నా ఇంట్రొడ్యూస్ చేస్తున్నానా? నేను నా ఫ్యామిలీ కోసం ఏమైనా బిజినెస్ ప్రమోట్ చేస్తున్నానా? నా ఫ్రెండ్ చెప్పాడు నేను వచ్చేసాను. నా ఫ్రెండ్ ఏదో చెప్పాడు ఇచ్చేసాను. జీరో ఇన్వెస్ట్మెంట్, ఐడియా ఏమైనా ఇచ్చేసాను, డీటెయిల్స్ ఇచ్చేసాను. మరి దీనికోసం ఏమైనా చేస్తున్నానా లేదా? ప్రోడక్ట్ నచ్చి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది ఏంటి వచ్చేస్తారు అంతే. వాళ్ళకి విజన్ అనేది లాంగ్ విజన్ ఉంటే కనుక గ్రోత్ కూడా చాలా స్పీడ్ అప్ అవుతుందండి. మీరు ఏ కారణంతో వచ్చారు? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? మీరు జాయిన్ చేసి ఊరుకున్నారా?
మీరు మీ టీంలో జాయిన్ చేసి టీమ్మేట్స్ ఊరుకున్నారా? ఊరుకోవద్దు. ప్రశ్నించండి. ఎందుకోసం వచ్చారా మీరు? చెప్పండి, అడగండి. సక్సెస్ అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, ఫ్యామిలీ పొజిషన్ కోసమా, దేనికోసం అనేది గట్టిగా వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఈ క్వశ్చన్ మార్క్ ఎవరైతే బలంగా వేసుకుంటారో ఎవరికి వాళ్ళు సక్సెస్ ఈ మంత్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళదే ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సీరియస్ గా స్టార్ట్ చేయాలని ఉంది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు. ఓకే సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను సార్, నేనేం చేయాలి? నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు డిసైడ్ అయ్యాను. నాకు వై రీజన్ బలంగా తెలిసిపోయింది. నేను ఎందుకు చేస్తున్నాను, నా ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చేస్తున్నాను, నాకు క్లారిటీ వచ్చేసింది. నేను ఏం చేయాలి అంటే మీ యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలండి. ఫస్ట్ చేయవలసింది క్యాజువల్ మైండ్ సెట్ ని పక్కన పెట్టి, క్యాజువల్ మైండ్ సెట్ ఉంటే క్యాజువల్ రిజల్ట్ వస్తుంది. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగే రిజల్ట్ వస్తుందండి, చిన్నగా ఆలోచిస్తే. అలా కాకుండా బిజినెస్ మీరు పార్ట్ టైం గానే చేయండి, నేను వద్దనట్లేదు. నేను ఇది ఫుల్ టైం చేయమంటున్నానేమో అని అనుకోవద్దు. నేను పార్ట్ టైమరే. పార్ట్ టైం చేసిన మైండ్ సెట్ ని మాత్రం ఫుల్ టైం ఆన్ లో ఉంచండి. ఫుల్ టైం మైండ్ సెట్ తోటి వర్క్ చేయండి, సీరియస్ గా పని చేయండి, సక్సెస్ మీరే. ఇక్కడ మీ యొక్క వై క్లారిటీ ఉందనుకోండి, మీకు క్లారిటీ ఉందనుకోండి, కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటో చెప్పమంటారా? మీకు బలమైన వై, మీ యొక్క ఎందుకు చేస్తున్నారన్న క్లారిటీ ఉందంటే కనుక దాంట్లో మీరు అలసిపోయినా ఆగరు, ఎంతమంది నెగిటివ్ చెప్పినా ఆగరు, డిస్కరేజ్ చేసిన ఆగరు, రిజెక్షన్స్ వచ్చినా ఆగరు, ఇన్కమ్ తగ్గిన ఆగరు, పెరిగిన ఆగరు, ఏదైనా సరే ఆగరు. ఎప్పుడని మీ యొక్క బలమైన వై రీజన్ మీకు తెలిసినప్పుడు. అందుకే నేను అంటాను, చాలా సార్లు చెప్పాను బలమైన వై రీజన్ ఉండాలని. చాలా మంది లీడర్స్ చెప్పారు ఎందుకు చేస్తున్నామని క్లారిటీ ఉండాలి అని. ఇప్పుడు కొందరు వాళ్ళ లైఫ్ ని మార్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది మధ్యలోనే స్కిప్ అయి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక బలమైన వై రీజన్ లేక. వెళ్ళిపోయే వాళ్ళకి రీజన్ లేదు, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు అంతే. వచ్చారు, అవలేదు, వెళ్ళిపోయారు, ఇంకో చోట చూస్తున్నారు అన్నారు, ఇంకో చోట వస్తున్నారు, వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఒక బలమైన స్ట్రాంగ్ వై రీజన్ ఉంటే మిమ్మల్ని నడిపించేస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు మీరు ఈ రోజే ప్రశ్నించుకోండి, మీరు ఎందుకోసం వచ్చారు అన్నది. మీరు మీ ఆన్సర్ అనేది చార్ట్ చేద్దరు కానీ లాస్ట్ లో మీరు ఎందుకోసం వచ్చారు అనేది లాస్ట్ లో గుర్తు చేయండి, చార్ట్ చేద్దరు కానీ. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నానని, ఇక్కడ ఒకే వాక్యంలో చెప్పాలంటే సింపుల్ గా ఒకే విషయం అండి. మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో అది నిన్న తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది, గతంలో తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లైఫ్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ కి ఎవరో ఒకరు కారణం అని ఇక్కడ కొంతమంది అంటుంటారు. సార్ వాళ్ళ కారణం సార్, వీళ్ళ కారణం సార్, ఇది సార్. ఎవ్వరు కారణం కాదండి. ఏ నిర్ణయం, ఏ సిచ్యువేషన్ లో మీ లైఫ్ లో జరిగే ప్రతి విషయానికి మీరే కారణం, మీరు తీసుకున్న డెసిషనే కారణం, మీరు తీసుకున్న నిర్ణయమే కారణం. అది మనకి అంటే మన జీవితాన్ని ఎలా ఉందో అది నిన్న చేసిన, అంటే దాని ఏమంటారు ఇచ్చిన, మీ జీవితం ఇప్పుడు ఎలా ఉందో అది నిన్న మనం తీసుకున్న నిర్ణయాల యొక్క రిజల్టే ఈ రోజు మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మంచి డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే చెడు నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, కష్టాలు ఉంటాయి. దాంతో పాటు లేట్ డెసిషన్ నిర్ణయం తీసుకోవాలి. ఈ మంత్ ఫాస్ట్ సూపర్ స్టార్ ఆఫర్ ఉంది. ఎవరైతే పర్సన్ నుంచి ఫాస్ట్ సూపర్ స్టార్ చేయాలని డెసిషన్ తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు అనుకున్నా కూడా 20 రోజులు టైం ఉంది కాబట్టి అయిపోతుంది. లాస్ట్ రోజు అనుకోండి అయిపోతుంది. మీకు ఏదైనా సరే నిర్ణయం లేట్ డెసిషన్ తీసుకున్నా, రేపు నెల తీసుకుందాం అనుకోండి, ఈ మే నెల వెళ్ళిపోతుంది, మే నెల అయిపోతుంది, అంతే కదా. జూన్ లో తీసుకుంటే అవ్వదు కదా, మే నెలలో నేను ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వాలని. ఈ నెలలో ఇప్పుడే తీసుకోవాలి సరైన నిర్ణయం, లేట్ నిర్ణయం కాకుండా. లేట్ నిర్ణయం తీసుకుంటే లేట్ సక్సెస్ వస్తుందని. అలాగే సాహసోపేత నిర్ణయాలు, బోల్డ్ డెసిషన్స్ అంటారు. అంటే బోల్డ్ డెసిషన్స్ అంటే ఇంకేం చెప్పాలి, సాహసోపేత నిర్ణయాలు అంటే బోల్డ్ గుడ్డి డెసిషన్స్. దీని వల్ల సక్సెస్ విపరీతంగా వచ్చేస్తుంది, ఫెయిల్యూర్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు దేనికైనా సరే మీరు తీసుకునే నిర్ణయమే మీ ఫ్యూచర్ ని నిర్ణయిస్తుంది. ఫ్యూచర్ అనేది యాక్సిడెంటల్ గా మారకూడదు ఫ్రెండ్స్. చాలా మంది అంటారు ఆ లక్ కొద్ది అయిపోయాడు రా. లక్ కొద్ది ఎవరు ఫ్రెండ్స్? లక్ కొద్ది అయింది నిలబడదు. లక్ కొద్ది అవ్వకూడదు. మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పాలండి. అలాంటి డెసిషన్ తీసుకోండి. నేను ఒక చాలా సింపుల్ నార్మల్ వ్యక్తిని ఫ్రెండ్స్. నేను ఇన్ని కబుర్లు చెప్తున్నాను కదా, నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. నిజంగా చెప్పాలంటే నేను ఏ పని చేయాలన్నా భయస్తుంది. కానీ ఇప్పుడు ఆ భయం లేదండి, మార్చేసింది, నేర్చుకున్నానండి. నేను తీసుకున్న నిర్ణయం నా లైఫ్ ని చేంజ్ చేసింది ఫ్రెండ్స్. సార్ చెప్తుంటారు కదా, నేను అదే చెప్తున్నా, నాకు అది బాగా యూటర్న్ అవ్వాలండి నా లైఫ్ లో. నేను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి చెప్తున్నాను చూడండి, నా ఫ్యామిలీలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను 2 ఫారెన్ ట్రిప్స్ అచీవ్ అవ్వడం జరిగిందండి. ఫ్లైట్ ఎక్కడం జరిగిందండి. బ్రాండ్ న్యూ టాటా టియాగో కార్ లో తిరుగుతున్నాను. ఇప్పటికే చెప్తున్నానండి, నా ఫ్యామిలీలో బ్రాండ్ న్యూ కార్ లో తిరుగుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఫారెన్ వెళ్ళిన వాళ్ళు లేరు, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు లేరు. అది కూడా ఫారెన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చాను, చూసి రావడానికి వెళ్ళొచ్చాను, పని చేయడానికి కాదు. పని చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అలాగప్పుడు నా ఫ్యామిలీలో నా జనరేషన్ లో యూటర్న్ వచ్చినట్టే లేదంట. ఇప్పుడు ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళందరూ నా జర్నీలో రావడానికి అవకాశం ఉంటుందో లేదండి. ఒక పర్సన్ తీసుకున్న నిర్ణయం అంటే వాళ్ళ టోటల్ లైఫ్ జనరేషన్ మార్చేస్తుందండి. ఒక చదువుకున్న ఒక వ్యక్తిని చదివించగలిగితే ఆ చదువుకున్న వ్యక్తికి మొత్తం ఆ ఫ్యామిలీని అంతా కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ గా తీసుకొచ్చేస్తారని తెలుసు కదా. అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఈ బిజినెస్ లో సీరియస్ గా
తీసుకున్న తర్వాత నేను చేసిందల్లా ఒకటేనండి, జూమ్ అటెండ్ అవ్వాలి, అలాగే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, టీమ్ ని బిల్డ్ చేయాలి, దాంతో పాటుగా స్టేజ్ మీద మాట్లాడాలి. నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్, స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా ఇష్టం, కానీ చాలా భయం. ఎంతమంది స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటారు ఒకసారి చాట్ చేయండి. స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా ఇష్టం సార్ అన్న వాళ్ళు చాట్ చేయండి ఒకసారి. టైం అవుతుందండి, జస్ట్ నేను 7:10 కల్లా క్లోజ్ చేస్తానండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. 114 మెంబర్స్ ఉన్నారు. మీరు ఏదైతే చూసారో చాలా మందికి ఇష్టం, కానీ అవకాశం వచ్చినప్పుడు ఎంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు? సార్ మాట్లాడండి సార్, రండి సార్ అంటే తర్వాత మాట్లాడతాను సార్, చైర్మన్ అయ్యాక మాట్లాడతాను సార్ అన్న వాళ్ళు ఉన్నారా లేదని. ఇప్పుడు జూమ్ లో హ్యాండ్ రైజ్ చేసి సార్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్ అంటే సండే ఎంతమంది మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్, ఎంతమంది మొహోట పడుతున్నారు? ఆ మొహోటను పక్కన పెట్టాను ఫ్రెండ్స్. నేను అవన్నీ, నేను జూమ్ లో మాట్లాడాలి, నేను ట్రైనింగ్ తీసుకోవాలి, స్టేజ్ ఎక్కాలంటే నా ఫియర్ ని పక్కనెట్టానండి, నా భయాన్ని పక్కనెట్టాను. అవకాశం వచ్చిందా ఉపయోగించేసుకున్నాను అంతే. ప్రతిసారి సార్ అనేవారు డెమో చేస్తారా సార్, ఎస్ సార్, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎక్కడున్నా సరే చేసేసేవాడు. అంటే మీరు కూడా డెసిషన్ తీసుకుంటే ఆ నిర్ణయం, మనం తీసుకున్న నిర్ణయమే మనల్ని నడిపిస్తుంది సార్. ఇలా రావడానికి ఒక రోజులో వచ్చేలేదు ఫ్రెండ్స్, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన, చాలా రిజెక్షన్స్ వచ్చినాయి. అలాగే పీపుల్ డిస్కరేజ్మెంట్ మామూలుగా కాదండి. మనం బయటికి వెళ్తుంటే వెనక్కి లాగి వాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు తన్నుకుని రాగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ చాలా సిచ్యువేషన్ లో నేను ఐఎంసీ నుంచి బయటికి వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చిందిరా బాబు, మన క్లాత్ బిజినెస్ బాగుంది కదా, మంచిగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, సీజన్ బిజినెస్ నాది, 3 నెలలు ఖాళీ, ఒక నెలకు బిజీ, 3 నెలలు ఖాళీ, ఒక నెల బిజీ, ఇలా ఉండేది. కానీ మరి 3 నెలల తర్వాత, నెల ఉన్నప్పుడు బిజీగా ఉన్నా పర్లేదు, 3 నెలల తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేవాడిని. అవన్నీ దాటుకు రావాలి అంటే నేను తీసుకున్న నిర్ణయం, ఇంకా బ్యాక్ అవ్వకుండా నేను ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ లైఫ్ ఇదేరా, నువ్వు చేసుకొని నన్ను నన్ను నేను తీసుకున్న నిర్ణయమే నన్ను మీ ముందులా చైర్మన్ సార్ పొజిషన్ లో నడిపిస్తుందని మాట్లాడిస్తుంది. ఇక్కడ ఇది ఒక్క రోజులో వచ్చింది మాత్రం కాదు ఫ్రెండ్స్, అది గుర్తించండి. మీకు ఇది సాధ్యమే, నేను చెప్పేది ఏంటంటే నాలాంటి సాధ్యమైనప్పుడు మీకు సాధ్యమే ఫ్రెండ్స్. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపు మీరు ఎలా ఉండాలో నిర్ణయిస్తుందండి. ఈ రోజు ఎలా ఉండాలనుకుంటున్నారు, రేపు రేపు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారని నిర్ణయం ఈ రోజు తీయండి. చైర్మన్ గా ఉండాలనుకుంటున్నారా, కేసీపీగా ఉండాలనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ మంచి పొజిషన్ లో ఉంచాలనుకుంటున్నారా, ఆ నిర్ణయం మీరే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. అయితే ఎందుకు సార్ డెసిషన్ తీసుకోవాలి? అరే బాబు ఇంత చెప్తున్నారు ఏంటంటే డెసిషన్ లో ఎంత విషయం ఉందా, డెసిషన్ తీసుకోకుండా సక్సెస్ రాదా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను రాదండి. ఫిట్ అయిపోతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, మనం మీరు చూస్తున్న వాళ్ళలో చాలా మందికి తెలుసు ఎంతో మంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నిర్ణయం, కరెక్ట్ గా డెసిషన్ లేదు. ఇక్కడ చాలా మంది సక్సెస్ అవ్వాలంటే పెద్ద సీక్రెట్ ఏదైనా ఉంటది, అది వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చెప్పరు సార్ అని అంటారు. పెద్ద సీక్రెట్ ఏముంది సార్ సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ అంటే ఒకటే చెప్తానండి, సక్సెస్ అవ్వాలంటే సీక్రెట్స్ ఏమి ఉండవండి. డైలీ హ్యాబిట్స్ ప్లస్ కన్సిస్టెన్సీ వర్క్ ప్లస్ మీ యొక్క రైట్ డెసిషన్ మీ యొక్క సక్సెస్ కి ఫార్ములా అండి, వేరే ఏమి లేదండి. ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ఐఎంసీ లో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ 3 పనుల్ని డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందండి. మీరు ఏ పని ఏదైనా సరే చూసుకోండి. ఇక్కడ మీరు పిన్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఏం చేయాలండి, మీరు టీమ్ తో మాట్లాడాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, డెమో చేయాలి, ప్లాన్ చెప్పాలి, జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలి, రెగ్యులర్ బేస్ లో టీమ్ తో కమ్యూనికేట్ లో ఉండాలి. అలా చేస్తే మీ యొక్క పిన్ అప్గ్రేడ్ అవుతుంది. అలా కాకుండా టీమ్ ని అవాయిడ్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది టీమ్ తో కమ్యూనికేట్ లేకుండా ఎంతో మంది ఉన్నారండి. రియలైజ్ అవ్వండి ఫ్రెండ్స్, తెలుసుకోండి. టీమ్ తో కమ్యూనికేట్ లో ఉంటేనే ఈ బిజినెస్ లో మన యొక్క పిన్ అప్గ్రేడ్ అవుతుంది. టీమ్ ని మనం నలుగురిని డెవలప్ చేస్తేనే మన సక్సెస్ ఉంది ఇక్కడ. బయట అలా కాదు, తొక్కితే సక్సెస్ ఉంది అక్కడ. అది అది టెంపరీ. ఇక్కడ ఎప్పుడైతే టీమ్ డెవలప్ చేస్తారో మీరు స్టాండర్డ్ స్ట్రాంగ్ పిన్ అప్గ్రేడ్ అవుతుందండి. ఇక తడుగుని పని లేదండి. మనల్ని నలుగురికి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్, డెసిషన్ తీసుకోండి, మీ యొక్క పిన్ ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతుందండి. అయితే ఇక్కడ పిన్ అప్గ్రేడ్ అవ్వాలంటే కావాల్సింది టీమ్ తో కమ్యూనికేట్ అయితే వచ్చేది ఏంటంటే టీమ్ గ్రోత్ వస్తుందండి. టీమ్ నెట్వర్క్ సైజ్ పెరుగుతుందండి. నెట్వర్క్ సైజ్ పెరిగితే నెట్వర్క్ పెరుగుతుందండి. ఒక పర్సన్ డైలీ బేస్ లో నేను ఈ ఐఎంసీ ఆపర్చునిటీ గురించి చెప్పాలి అని డెసిషన్ ముందు మీరు తీసుకోండి. ఇలా ఎప్పుడైతే తీసుకున్నారో మీ టీం కూడా అదే నేర్పించండి. సేమ్ డూప్లికేషన్ అదే వర్క్ చేస్తారు. ఆటోమేటిక్ గా మీ టీం చాలా ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ అయితే అవుతుందండి. టీం గ్రోత్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీ యొక్క ఇన్కమ్ చాలా బాగా పెరుగుతుందండి. మంత్లీ ఇన్కమ్ మీకు ఎంత కావాలి? మీకు 5,000 కావాలా, 10,000 కావాలా, 50,000 కావాలా, లేదు సార్ 5 లక్షలు కావాలా? ఇక్కడ ఉన్న అద్భుతమైన విషయం ఏంటో చెప్పనండి. ఐఎంసీలో నాకు నచ్చింది, ఏ జాబ్ అయినా సరే సార్ నేను 8 గంటలకు కాదు సార్, 12 గంటలకు కాదు సార్, 16 గంటలు పనిచేస్తాను సార్, నాకు ఒక 50,000 కావాలి సార్. ఇస్తారా సార్? మీ జీతం ఎంతో అంతే ఇస్తారు, తప్పితే ఓటీ ఇస్తారు అంతే మహా అయితే. లేదా నేను 24 గంటలు పనిచేసేస్తాను సార్, నాకు 50,000 కావాలి సార్, ఎవరెవరు సార్? బిజినెస్ లో మీరు ఎంతన్నా చేసుకోవచ్చు, కానీ చేసుకోవడానికి ఆపర్చునిటీ అంటే చేయడానికి మీరు డెసిషన్ తీసుకున్న, నిర్ణయం తీసుకున్న, మీకు బిజినెస్ జరిగితే ఇన్కమ్ వస్తుందండి. అక్కడ కూడా డౌటే. ఇన్కమ్ మీకు ఎంత కావాల్సినంత తీయడం కష్టం, పెట్టుబడి పెట్టాలి.
కానీ ఇక్కడ మీరు ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. 5,000 కావాలా సూపర్ స్టార్ అవ్వండి, 5,000 తీసుకోండి. లేదు సార్ 50,000 కావాలా చైర్మన్ అవ్వండి, 50,000 తీసుకోండి. లేదు సార్ 5 లక్షలు కావాలి సార్ కేసీపీ సిపి అవ్వండి, 5 లక్షలు తీసుకోండి. లేదు సార్ 10 లక్షలు కావాలి కేసీపీ అయిపోయి తీసుకోండి. మీకు ఇక్కడ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. అలాంటప్పుడు తీసుకోవడానికి ఏముందండి? మీకు ఎంత కావాలనుకుంటున్నారు ముందు మీరు డెసిషన్ తీసుకోండి. మీకు ఎంత కావాలి? ఇక్కడ కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. అది ఇన్కమ్ ఎంత కావాలి? 5,000, 10,000, 15,000, 20,000, 50,000, 1,00,000, 5,00,000. మీరు ఎంత అయితే అనుకుంటున్నారో అంత గ్రోత్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ ఆపర్చునిటీలో. ఇలాంటి అద్భుత ఆపర్చునిటీ ఎక్కడా లేదండి. అది నాకు బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇంకా స్పీడ్ గా చెప్పేస్తానండి, టైం అవుతుంది కాబట్టి. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఒక 5 నిర్ణయాలు. మీరు తీసుకునే 5 నిర్ణయాలు 5 ఏరియాలని కవర్ చేస్తుందని. ప్రతిరోజు కూడా ఈ 5 డెసిషన్లు 5 ఏరియాలు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 5 ఏరియాలని ఎవరైతే ప్రతిరోజు డెసిషన్ తీసుకుంటారో అదే సక్సెస్ ఫార్ములా. ఇక వేరే ఏమీ లేదండి. ఫార్ములా ప్రతి కొత్తగా అక్కర్లేదండి. సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక. అలాగే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. డైలీ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డైలీ హ్యాబిట్ ఏం మార్చుకోవాలి? టైం ని కేటాయించాలి. మనం ఉన్న బిజీ లైఫ్ లో జాబ్ చేస్తున్నాం, అలాగే బిజినెస్ చేస్తున్నాం. చాలా బిజీగా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా చాలా బిజీగా రన్నింగ్ అవుతున్న మనకి ఐఎంసీ లాంటి వ్యాపారం బిజినెస్ లోకి 2 to 3 అవర్స్ కేటాయించాలన్నప్పుడు ఆ 2-3 గంటలు కేటాయించడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది. కానీ నేను మొన్న మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఒక సర్వేలో అంటే చాలా బిజీగా ఉన్నారన్న వ్యక్తులైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా ఎంత బిజీగా ఉన్న లైఫ్ లో అయినా సరే వాళ్ళకి 4 గంటలు టైం అయితే ఉంటుందంట. రోజులో 4 గంటల టైం అయితే ఉంటుందండి. ఆ టైం ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పెడుతున్నారంట. సోషల్ మీడియా చూస్తున్నారంట. సోషల్ మీడియా ఆ టైంలో మనం 2-3 గంటలు తప్పితే 4 గంటలు 5 గంటలు మీరు పెట్టే టైంని కేటాయించి ఐఎంసీకి పెట్టండి. ఖచ్చితంగా మీరు ఐఎంసీకి ఇవ్వాల్సిన టైం 2 గంటలు ఇస్తున్నారా, 3 గంటలు ఇస్తున్నారా, 4 గంటలు పెడితే మీ యొక్క లైఫ్ మారిపోతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక 5 గంటల నుంచి 8 గంటలు నాకు ఐఎంసీ పెడతాను. పార్ట్ టైం అన్నాను కానీ ఫుల్ టైం. నేను ఆఫ్టర్ 3 ఐఎంసీ, ఆఫ్టర్ 3 బిఫోర్ నా క్లాత్ బిజినెస్. 3 గంటల తర్వాత ఐఎంసీ చేస్తానండి. చాలా మందికి తెలుసు నా లీడర్స్ కి. 3 గంటల ముందు మరి చేయరా అంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆన్లో ఉంటాను. 24/7 నేను ఆన్లో ఉంటాను. ఏ ఏ విషయం అయినా సరే. కానీ వర్క్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు 3 to 10 ఆఫ్టర్ 3 నేను చేసేది. ఈ 2 గంటలు మీరు కేటాయించగలిగితే, మీరు తీయగలిగితే మీ యొక్క సక్సెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ టైంని కరెక్ట్ గా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. తర్వాత ఆ టైంలో మీరు చేయవలసింది ఏంటంటే యాక్షన్, పని చేయాలి. ఏం చేయాలి? ఒక 3-5 ఆపర్చునిటీని పరిచయం చేయండి. కొత్త వాళ్ళకి ఇది ప్రమోట్ చేయండి. అలాగే మీ టీమ్ లో కూడా ఇదే నేర్పించండి. మీ టీమ్ తో కూడా మాట్లాడండి ఫ్రెండ్స్. యాక్షన్ చేస్తారు, వర్క్ చేస్తారు. వర్క్ జరిగిన తర్వాత ఏమొస్తుంది? టీం వచ్చేస్తుందండి. టీం వచ్చిందంటే చేయవలసిన పని ఏంటంటే కనుక డూప్లికేషన్ చేయించగలగాలి ఫ్రెండ్స్. మీరు ఒకళ్ళు ఉన్నారా, 5గురు ఉన్నారా, 10 మంది ఉన్నారా, మీ టీం వచ్చింది. మీ టీం రావడానికి మీరేం చేయాలి? డైలీ బేస్ లో 5గురితో మాట్లాడండి. దాంట్లో ఒకళ్ళు, 2, 3 వస్తారు. దాంతో పాటుగా సార్ అలా చేస్తున్నాను సార్, నాకు ఎవరు రాలేదు సార్ అంటే మినిమం వీక్లీ 1 పర్సన్ అయినా ఐఎంసీకి యాడ్ చేయండి. ఇదే నా నినాదం ఫ్రెండ్స్. ఇదే నా సీక్రెట్ కూడా. నేను ఐఎంసీలో నిలబడ్డానంటే మినిమం వారానికి ఒక ఐడి వెయ్యాల్సిందే. వారంలో ఒక ఐడి వెయ్యాలి, నెలకు 4 ఐడీలు. నేను ఏదైతే చేస్తానో అదే పని నా టీం కూడా చెప్తానండి. నువ్వు వారంలో ఒక ఐడి వెయ్యాలి, నెలకు 4 ఐడీలు వేయకపోతే ఇంకా దేనికి? లీడర్ గా తయారవ్వాలనుకుంటే కనుక చేయవలసిన పనులు ఇది. అంటే వేరే రకం తీసుకోవద్దు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేది ఓకే సూపర్, ఇది ప్రోడక్ట్ వాడుకోండి సార్, మీ కాదు ఇది. సంపాదించాలి, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి, నా మంచి పొజిషన్ రావాలనుకున్న లీడర్ గా ఉన్న ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే పాయింట్. ఇక టీమ్ కి వీక్లీ 1 పర్సన్ అయినా సరే ఐఎంసీ లోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నా నినాదం ఒకటే అండి, 1000 బీవీ చేయించాలి. ఇప్పుడు 2,500 బీవీ చేయించండి. 2,500 బీవీ అన్నది పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్. కరెక్ట్ గా ప్రాపర్ గా మీరు తెలుసుకుని చెప్పగలిగితే. తర్వాత ఎప్పుడైతే టీం వచ్చిందో మీరు చేయవలసింది ఖచ్చితంగా మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ కండక్ట్ చేయాలి. జూమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి. మీటింగ్ కి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, సారీ టు సే. ఇప్పుడు మీటింగ్ మిస్ అయితే మీ సక్సెస్ ఒక బ్యాక్ అయినట్టేనండి. మీటింగ్ అనేది బూస్టప్ ఇస్తుందండి, ఎనర్జీ ఇస్తుందండి, దాంతో పాటుగా ఛార్జింగ్ ఇస్తుందండి. మనకు వచ్చే బయటికి వెళ్ళిన ఫీల్డ్ లో వచ్చే నెగిటివ్ అంతా బుర్రలో పెట్టుకుని ఆ నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్ నింపి పంపిస్తారండి బయటికి. మంచి జోష్గా, ఎంత జోష్గా వెళ్తామో అంత జోష్గా పిండి తీసేస్తుంటారు, బయటగా గాలి తీసేస్తుంటారు. కానీ మళ్ళా గాలి నింపడానికి మళ్ళీ మీ అప్లైనర్ సపోర్ట్ చేస్తారు. ఆ మీటింగ్ బాగా ఉపయోగపడుతుంది. అలాంటి మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు, మంత్లీ మీటింగ్లు, స్టోర్ మీటింగ్లు ఖచ్చితంగా మీ టీంతో రండి. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఎందుకంటే కాన్ఫిడెంట్ రాదండి, కాన్ఫిడెంట్ వస్తుంది. ఢిల్లీ మీటింగ్ ఖచ్చితంగా చూడాలండి, పెద్ద మీటింగ్ ఒకటి. హరిద్వార్ మీటింగ్ ఒకసారి వెళ్ళి చూడండి, మీరు స్టాండర్డ్ అవుతారు. ఇప్పుడు ఎవరైనా సరే స్టాండర్డ్ అయిన వాళ్ళని అడగండి, హరిద్వార్ వెళ్ళారంటే వెళ్ళారని చెప్తారు. ఢిల్లీ మీటింగ్ వెళ్ళారు సార్, వెళ్ళారని చెప్తారు.
అక్కడ మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే అక్కడ మంచి విషయాలు తెలుసుకుని మీటింగ్ అటెండ్ అవుతున్నామో మనలో బిలీవ్నెస్ పెరిగిపోతుంది, కాన్ఫిడెంట్ పెరిగిపోతుందండి. ఐఎంసీలో ఏదైనా సరే సాధించవచ్చు. ఐఎంసీ ప్రొడక్ట్స్ బాగా ప్రమోట్ చేయొచ్చు. ఐఎంసీ ప్రొడక్ట్ మీద బిలీవ్నెస్ వస్తుంది, మీ మీద మీకు కాన్ఫిడెంట్ వస్తుందండి, మీ టీం మీద కాన్ఫిడెంట్ వస్తుంది, కంపెనీ మీద కాన్ఫిడెంట్ వస్తుంది, మీ అప్లైనర్ మీద బిలీవ్నెస్ వస్తుందండి. ఈ 5 పాయింట్లు మీరు ప్రతి రోజు కూడా మీరు 5 ఏరియాలని కవర్ చేస్తూ మీరు డెసిషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. అంతే సింపుల్ ఫ్రెండ్స్. ఏమిటంటే టైం పెట్టాలి, టైం పెట్టి మనం వర్క్ చేయాలి. మన 2 to 3 మెంబర్స్ 5 మెంబర్స్ మనం వర్క్ ఐఎంసీ ఆపర్చునిటీ చెప్పాలి. అది ఎటు లేదన్నా సరే వీక్లీ 1 కొత్త ఐడియానే వేసి పర్చేజ్ చేయించాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి. దాంతో పాటుగా మనకి మన మీద కాన్ఫిడెంట్ రావాలి, మన టీం మీద కాన్ఫిడెంట్ మనకి రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రోజు 5 రిజిస్ట్రేషన్ మీద మీకు సీరియస్ గా వర్క్ చేస్తే మీ యొక్క లైఫ్ 5 సంవత్సరాలు అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను ఈ ఐఎంసీ ఆపర్చునిటీలోకి వచ్చినప్పుడు నా వయసు 36 సంవత్సరాలండి. ఈ ఐఎంసీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు చెప్పిన నా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక 5 సంవత్సరాలు మీ లైఫ్ మారుతుంది సార్, 5 సంవత్సరాలు ఈ పొజిషన్కి వస్తాను. నేను అప్పుడు పెట్టుకున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ రాకముందు బిగ్ జీరో ఫ్రెండ్స్ అండి. నా మైండ్ నేను 15 సంవత్సరాలు వాడలేదు. చదువైతే ఉంది కానీ వాడలేదు. జీరో మొత్తం. వాడకపోతే ఏమవుతుంది, మైండ్ తుప్పట్టేస్తుంది కదా. అలాగ మొత్తం ఏమీ లేదు, జీరో. వచ్చిన తర్వాత మళ్ళా రీగెయిన్ చేయడం మొదలెట్టాను, చదవడం, బుక్స్ చదవడం, ఇలాగ అలా తయారు చేసుకున్నాను. అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయం ఏంటంటే 5 సంవత్సరాలు అంటున్నారు కదా, నాలాంటి ఏంటంటే కనుక ఏమీ తెలియనటువంటి వ్యక్తి, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ ఏంటో తెలియదు. 9 ఇయర్స్ పెట్టుకుందాం. నా వయసు 45 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను దీంట్లో ఒక మంచి పొజిషన్, మామూలుగా కాదు, ఏ పొజిషన్ రావాలని నెక్స్ట్ చెప్తానండి. అలాంటి పొజిషన్ లో నేను నిలబడాలని నేను డెసిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏ రోజైతే ఇక్కడ కంప్లీట్ గా లైఫ్ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను కూడా ఏంటంటే చెప్పాను కదా, చాలా నార్మల్ లైఫ్ ఉందండి. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నది ఏంటంటే బెటర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాను, మీకు తెలుస్తున్నారు ఆల్రెడీ బెటర్ నెట్వర్క్ ని బిల్డ్ చేశాను. దాంతో పాటు బెటర్ ఇన్కమ్ తీసుకుంటున్నాను, దాంతో పాటు మంచి రికగ్నైజేషన్ తీసుకుంటున్నాను. ఇది మీకు సాధ్యమే ఫ్రెండ్స్. రికగ్నైజేషన్ కి పడనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. రికగ్నైజేషన్ అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా ఇది అవుతారు. అందుకే మనకి ఏదైనా అచీవ్మెంట్ వస్తే కనుక రికగ్నైజేషన్ చేసి పిక్ పెట్టి విష్ చేస్తున్నాం. అలాగే దాంతో పాటు ఏంటంటే కనుక బెటర్ లైఫ్ ని లీడ్ చేయొచ్చండి. దాంతో పాటుగా ఇవన్నీ ఒక్క రోజులో మాత్రం రాదు ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తించుకోండి. ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్తే పెద్ద సక్సెస్ అనేది పక్కాగా గ్యారంటీగా వస్తుందండి. ఇక్కడ ఇక్కడ 2 రకాల డెసిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అంతా చెప్పాను. ఇప్పుడు మనకి తెలిసిన ఫ్రెండ్స్ లో, మన ఫ్యామిలీ మెంబర్స్ లో 2 రకాల జనాలు ఉంటారు. ఒకటి ఏంటంటే చేసి సక్సెస్ అయిన వాళ్ళు, ఇంకొకళ్ళు చేయకుండా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. రెండే రకాలు. ఈ రెండిట్లో మీ నిర్ణయం ఏదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చేయని వాళ్ళు చేసే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, సార్ నాకు ఐఎంసీ ఆపర్చునిటీ చేయమంటున్నారు, నాకు టైం లేదు, నా బిజీ షెడ్యూల్ సార్, పొద్దున వెళ్తాను సాయంత్రం ఎప్పుడో వస్తాను సార్, నాకు టైం లేదు సార్ అని స్కిప్ అయిపోతుంటారు. నాకు కుదరదు సార్. చాలా మంది మనకి ఆ మాట వస్తుందా లేదండి, సార్ జాబ్ చాలా బిజీగా ఉంది సార్, అసలు ఖాళీ ఉండట్లేదు సార్ అంటే. అవును ఉంటుంది. తర్వాత ఇంకో మాట అంటారు, సార్ నా వల్ల కాదు సార్, ఈ ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్స్, జూమ్ మీటింగ్స్ అంటే నా వల్ల కాదు సార్, ఈ ప్రోడక్ట్ వాడితే ఏమవుతుందో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు డౌట్స్ ఉన్నాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ప్రొడక్ట్ మీద బిలీవ్నెస్ లేదు. ఏం మాట్లాడతారు అవతల వాళ్ళకి, ఇదే డౌట్ పడితే అవతల వాళ్ళకి డౌటే వస్తుందండి. నెక్స్ట్ కాల్ చేసి మాట్లాడాలన్నా, జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలన్నా, ప్రొడక్ట్ గురించి మాట్లాడాలన్నా వాళ్ళకి ఎంబారసింగ్ మొహమాటం. అయ్యి బాబాయ్ అర్థం మాట్లాడాలా, ఎందుకు సార్ ఇప్పుడు తలపోటు, నేను మాట్లాడలేను సార్ అని ఎంబారసింగ్ ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ మీటింగ్స్ రమ్మంటే రోజు చెప్పే మీటింగే కదా సార్, స్కిప్ చేసేస్తాను సార్. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు. ఈ మీటింగ్ ఏంటండి ఇది, ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి. ఇదంతా సిస్టమ్ ఫ్రెండ్స్. సిస్టమ్ అంటే ఇలాగే ఉంటదండి, ఒక్కొక్కరు వేరియేషన్ ఒక్కొక్క రకంగా ఉంటది. కానీ నేను ఎందుకు మరలా డెసిషన్ మేకింగ్ తీసుకున్నానంటే, ఈ మంత్ ఈ ఇయర్ మనకి బాకు ఫారెన్ ట్రిప్ పెట్టిందండి. ఎంతమంది అచీవ్ అవ్వాలనుకుంటున్నారు ఒకసారి చార్ట్ చేయండి. బాకు నేనైతే ఫ్యామిలీతో వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే డబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు దాకా డబుల్ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు. డబ్బులు పెట్టుకుని వెళ్ళాలని మా ఆవిడ తీసుకెళ్ళాలంటే. కానీ ఈ సంవత్సరం బాలి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ టికెట్స్ లేవంట. అచీవ్ అయిన వాళ్ళని తీసుకెళ్తాను అంటారు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఫ్యామిలీ తోటి, అంటే మనకు కంపల్సరీగా ఫ్యామిలీతో తీసుకెళ్లే అవకాశం ఉంది, డబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చింది కాబట్టి అండి. ఇక్కడ మీటింగ్ ని స్కిప్ చేస్తే ప్రాబ్లం లేదని ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. మీటింగ్ స్కిప్ చేస్తే మొత్తం పోయిందండి, ఏమీ లేదు. అలాగే కొంచెం ఏ రోజైనా ఏ మంత్ అయినా సరే ఇన్కమ్ పడిపోయిందా, ఇంకా అంతే. ఇంకా ఆ రోజు నాకు ఇది సెట్ అవుదని పక్కన పెట్టేసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు కదండి. ఇదంతా ఎవరండి, చెయ్యని వాళ్ళు చేసే నిర్ణయాలు. మరి చేసి సక్సెస్ అయిన వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయి చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ, రోజుకి 2 గంటలు టైం కేటాయించాలంటే ఆ 2 గంటలు ప్రయారిటీ ఇస్తాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను నా లైఫ్ కోసం అనుకుంటాను. అలాగే నేను చేయగలను, నాకు ఇప్పుడు రిజెక్షన్ వచ్చిందా, నో అన్నారా, నో ప్రాబ్లం, నేను చేయగలను, నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, ప్రోడక్ట్ మీద నాకు నమ్మకం ఉంది, నా ప్లానర్ మీద నమ్మకం ఉంది, కంపెనీ మీద నమ్మకం ఉంది, బిలీవ్నెస్ ఉండాలి, ఉంటుంది. అలాగే రిజెక్షన్స్ వచ్చినాయి, వెళ్ళారు డెమో చెప్పారు, నో అన్నారు. ఈ రిజెక్షన్ గురించి ఒక మాట చెప్తాను, ఇది నెగిటివ్ గా ఎవరు తీసుకోవద్దు. నేను చాలా సార్లు డెమో చేసి చూపిస్తానండి, మీకు తెలుసు కదా. 90% సెట్ అయిపోతుంది, 10% ఫెయిల్ అవుతుంటది. మరి అక్కడేంటి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్టార్టింగ్ లో.
కొంచెం ఓవర్ అంటే నా మీద నా కాన్ఫిడెంట్, కంపెనీ మీద, ప్రోడక్ట్ మీద ఓవర్ బిలీవ్నెస్ మామూలుగా కాదు. ఎవరైతేనండి అది కానిస్టేబుల్, ఎస్ఐ, డీజీపీ అని అంటే అనుకునేవాడు, వేరే రకం కాదు. ఎవరికైనా సరే చెప్పే దమ్ముంది ప్రోడక్ట్ అని నేను గట్టిగా నమ్మి వెళ్ళిపోయాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రశ్నలు, డాక్టర్లు అంటే ప్రశ్నలు వేస్తారు కదా, ఆన్సర్ నా దగ్గర లేదు. సైలెంట్ గా వచ్చేసానండి. ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నాను. మనకి ఫుల్ గా తయారవ్వకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. రిజెక్షన్ వచ్చిందంటే దాని నుంచి ఏం నేర్చుకున్నాను. మనకు అన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఫెయిల్ అవ్వం, సక్సెస్ వస్తుంది. రిజెక్షన్ వచ్చింది, నో అన్నారా, ఇంక బాబు మనకు సెట్ అవుతానికి ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. అలా ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు నేర్చుకుని ముందుకు వెళ్తారండి. అలాగే తర్వాత మీటింగ్ అంటే నా యొక్క ఇన్కమ్, నా యొక్క శాలరీ, నా యొక్క ఫ్యామిలీ యొక్క అచీవ్మెంట్, ఇది మిస్ అవ్వకూడదని డెసిషన్ తీసుకుంటారండి. మిస్ అవ్వకుండా మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్ అండి. దానికి స్కిప్ చేసి ప్రాబ్లం లేదులే ఎప్పుడు చెప్పేది అనుకుంటే అక్కడే ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీటింగ్లు అటెండ్ అవుతూ ఇప్పుడు ఏ మీటింగ్ అయినా సరే మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు పిన్ అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఏమంతన్నా స్లో అయిందా ఇన్కమ్, నో ప్రాబ్లం. నేను చాలా వెంటనే వెళ్ళిపోతానండి. ఐడి వర్క్ చేస్తున్నారా, కొత్త అంటే ఎంత దూరం అయినా సరే, 2 రోజుల జర్నీ అయినా, రోజు జర్నీ అయినా సరే, నిద్ర లేకపోయినా ఖర్చు పెట్టి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అంటే కనుక ఒకనొక టైంలో ఒకసారి నేను ఈ మధ్య లాంగ్ వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ కారణం కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా అని వెళ్ళాము. వెళ్ళిన దాకా ఉండి నైట్ నిద్ర లేకుండా వెళ్ళి అక్కడ కూర్చున్న దాకా ఉండి ఆ పర్సన్స్ వేరే వేరే బిజీ షెడ్యూల్స్. ఎంత దూరం వెళ్ళామండి, అది ముందుగా డెసిషన్ వాళ్ళకి చెప్పక ఒక రాంగ్ కమ్యూనికేషన్ అవ్వ, వచ్చేయండి సార్ అన్నారు, వెళ్ళిపోయాను అంతే. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేయండి సార్ అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి, డెమో చేయించాలి. కానీ వాళ్ళు రాకుండా వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. అలా ఒక రోజు ఉండి లాడ్జ్ లో ఉండి ఖర్చు పెట్టుకుని తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నా, నెగిటివ్ కాదండి. మనం నిలబడి ఉన్నాం, ఆ పర్సన్ ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. అక్కడ ఉపయోగించుకోలేదు, ఉపయోగించుకోకపోతే మనం ఏం చేస్తాం. రిజెక్షన్స్ వస్తే ఆగద్దు. రిజెక్షన్స్ వచ్చినాయి అంటే మీకు ఒక మంచి బెటర్ ఫ్యూచర్ ఉందని అర్థం. అది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇది చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఈ రెండిట్లో ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఫ్రెండ్స్. మీరు చెయ్యాలని ఎదురు చూస్తున్న వాళ్ళలో ఉన్నారా, చేసి సక్సెస్ అయ్యే వాళ్ళలో ఉన్నారా? మీ మైండ్ సెట్ ని ఇప్పుడు మార్చుకోండి. ఇక్కడ ఎక్కడున్నా సరే మీరు ఎవరికి చార్జ్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సక్సెస్ఫుల్ గ్రోత్, మనకి మంచి పొజిషన్ ఇచ్చే పిన్. అలాగే ఇది బ్యాక్, ఏదో టైంలో బ్యాక్ అయిపోతాం. ఈ ఆలోచనలు ఉంటే కనుక మార్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐఎంసీలో చేరడానికి ఒక రియల్ కారణం ఏంటి? ఒక రియల్ కారణం, మంచి మీరు ఐఎంసీలో చేరారంటే కనుక ఒక స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలంటారు. ఆ వై రీజన్ ఏంటన్నది ఒక్కసారి పేపర్ మీద పెట్టండి ఫ్రెండ్స్. ఏంటి, మీ ఫ్యామిలీ పొజిషన్ బెటర్ గా చూసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలనుకుంటున్నారా? టైం ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారా? బాస్ లేని జీవితం గడపాలనుకుంటున్నారా? మీ యొక్క లైఫ్ పర్సనల్ గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు. నేను పర్సనల్ గ్రోత్ అవ్వాలనుకున్నాను. నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకున్నాను. నేను మాట్లాడాలనుకున్నాను. స్టేజ్ ఎక్కి మైక్ మీద మాట్లాడాలనుకున్నాను. అలాగే అదర్స్ కి హెల్ప్ చేయాలనుకున్నారా? చేయాలని ఉండేది, పాకెట్ పర్మిట్ చేసేది కాదండి. చాలా ఉండేదండి, చాలా హెల్ప్ చేయాలని, పాకెట్ పర్మిట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎవరు అడిగినా సరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే అప్పులు ఎవరిని అడగద్దు, నేను ఎవరికి ఇవ్వను, అప్పులు అయితే ఇవ్వను. సేవ చేస్తాను, సర్వీస్ చేస్తాను, డెమో చెప్తాను, ప్లాన్ చెప్తాను. మీరు లక్షలాధికారి అవ్వడానికి మార్గాన్ని అయితే ఇస్తాను. అప్పు మాత్రం నేను ఇవ్వనండి. నేను డెసిషన్ తీసుకున్నాను. ప్యాసివ్ ఇన్కమ్, నిద్దట్లో కూడా ఇన్కమ్ ఆకూడదంటండి. ఇది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. నా ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలనే గట్టి దాంతో వచ్చానండి. అలాగే మీరు ఏ రీజన్ తోటి ఐఎంసీలోకి వచ్చారు, ఒక్కసారి ఈ రోజు పేపర్ మీద పెట్టండి ఫ్రెండ్స్. దయవుంచి పెట్టండి. మీరు కారణం లేదనుకోండి, అది ఎలా పడితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, తెగిన గాలిపటం. మీ యొక్క వై రీజన్ స్ట్రాంగ్ గా లేకపోతే అబ్స్టికల్స్ వస్తే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మీ యొక్క స్ట్రాంగ్ రీజన్ వైగా ఉంటే ఏ సిచ్యువేషన్ లో ఆగరు ఫ్రెండ్స్. అదే తాపత్రయం అండి. ఇప్పుడు ఐఎంసీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చారంటే భగవంతుడు మీకు గ్రేస్ ఉంది, భగవంతుడి దయ ఉంది. లేదంటే రాలేరండి, అందరూ రాలేరు. వచ్చారంటే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి రెడీగా మీకు భగవంతుడు ఇచ్చేసారు ఆపర్చునిటీ. మరి ఎందుకు తీసుకోవట్లేదు? అది మీరు చేసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. ఓకేనండి, ఈ రోజు మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలన్నదే నా యొక్క మెయిన్ గోల్ అండి. ఇక్కడ నేను ఎందుకు ఐఎంసీలో చేస్తున్నాను అన్నది చెప్పేసి నేను కంప్లీట్ చేస్తాను. చూసారా, మైక్ పట్టుకుని మాట్లాడాలనే కోరికని నెరవేరిపోయింది ఫ్రెండ్స్. ఏ స్టేజ్ ఎక్కినా సరే మామూలుగా కాదు, చాలా బాగుంటుంది, హ్యాపీనెస్ ఉందండి. నా యొక్క వై రీజన్, మై పర్పస్ ఏంటంటే కనుక, నా యొక్క మిషన్ ఏంటంటే 1,00,000 మందికి ఐఎంసీ ప్రొడక్ట్ ద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకురావాలి ఇన్కమ్ పరంగా. నెక్స్ట్ నాలాంటి లీడర్స్ ని వేల మందిని తయారు చేయాలని ఒక లెగసీతో వర్క్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్ట్రాంగ్ లెగసీ.
నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇచ్చేయాలంటే కనుక నేను స్ట్రాంగ్ లెగసీతో వర్క్ చేస్తున్నాను, ముందుకెళ్ళాలి. ఎందుకంటే నాలాంటి లీడర్స్ వచ్చేస్తారు అనుకోండి, నేను తయారు చేయగలిగితే నా ఫ్యామిలీకి సెక్యూరిటీ. ఇక్కడ ఫ్యామిలీకి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకున్నాను. ఎక్కడి నుంచి ఇవ్వగలను? మంచి పొజిషన్కి వస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనుకున్న, ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలి. అలాగే టైం ఫ్రీడమ్ ఫ్రెండ్స్. నేను ఈ ఐఎంసీలోకి రాకముందు టైం ఫ్రీడమ్ నాకు లేదు. రోజు మా పిల్లవాడు లెగక ముందు వెళ్ళివ్వనండి, పడుకున్న తర్వాత వచ్చేవాడిని. అంటే ఇంకేమున్నదని పిల్లలతో ఎంజాయ్మెంట్. మీకు అర్థమైంది కదా. కానీ ఇప్పుడు టైం ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇంత గట్టిగా వర్క్ చేస్తున్నాను. పర్సనల్ గ్రోత్ నేను నేర్చుకోవాలనుకున్నాను, నేను తయారవ్వాలనుకున్నాను, వ్యక్తిగతంగా మెరుగుపడాలనుకున్నాను. నాలా అంటే నా ఫ్యామిలీలో ఒక పొజిషన్ లోకి రావాలంటే కనుక, అందరిలోనూ నేను కూడా ఒక ఐడెంటిఫై అవ్వాలంటే కనుక నేను నేర్చుకోవాలి, తయారవ్వాలి. తయారవ్వడానికి ఏం చేయాలో చేస్తాను. అలాగే అదర్స్ కి హెల్ప్ చేయాలి. చెప్పాను ఆల్రెడీ మీకు. ప్యాసివ్ ఇన్కమ్, నిద్రలో కూడా ఇన్కమ్ ఆకూడదు ఫ్రెండ్స్. అలాంటి ఇన్కమ్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోవాలండి నేను. అందరూ స్టాండర్డ్ కాదు, కానీ తరతరాలకి ఇచ్చేసి వెళ్ళిపోవాలండి. అది ఆపర్చునిటీలో ఉందండి, మీరు డెసిషన్ తీసుకుంటే. ఇక్కడ వై లేకపోతే అబ్జెక్షన్ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. నేను ఆల్రెడీ చెప్పాను. స్ట్రాంగ్ గా ఉంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్, గడ్డు కాలం అంటారు కదా, వస్తుంటాయి. కానీ తట్టుకుని నిలబడాలండి. ఇక్కడ స్ట్రాంగ్ వై గివ్స్ యూ ది పవర్ టు కీప్ గోయింగ్ ఈవెన్ ఇన్ దే టుగెదర్ టైమ్స్. సరే, దాన్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అంటే కనుక, దీంట్లో ఎంత ఇన్కమ్ అయినా సరే ఉందండి. ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్ స్టార్ అయితే మీకు ఇన్కమ్ 3,000 నుంచి 5,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడైతే కనుక 10,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఇదంతా కూడా నేను మొన్న ప్లాన్ మారక ముందుది ప్లాన్ చెప్తాను. అలాగే సిల్వర్ స్టార్ అయితే కనుక మీ యొక్క ఇన్కమ్ 8,000 నుంచి 15,000 రూపాయలు తీసుకోవచ్చు. రూబీ స్టార్ అవ్వాలంటే 20,000 40,000 తీసుకోవచ్చు. చైర్మన్ అయితే 50,000 లక్ష రూపాయలు. క్రౌన్ అంబాసిడర్ అయితే 1,00,000 నుంచి 5,00,000 తీసుకొచ్చండి. క్రౌన్ ప్రెసిడెంట్ అయితే 5,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకొచ్చండి. మరి కేసీబీ గురించి చెప్పలేదంటే 40,00,000 తీసుకొచ్చారు. 5,00,000 సంపాదించాలన్న దాని గురించి మనం వచ్చేసాం అనుకోండి, తర్వాత నుంచి మనకే అర్థమైపోతుంది అనే విషయం. ఇక్కడ మీరు ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఎంత మంది టీం ఇన్వాల్వ్ చేయాలంటే అంత మంది ఇన్వైట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు టైం అంటే ఒక బాండ్ ఏమంటారు, హద్దులు లేవు, సరిహద్దులు లేవు. నువ్వు ఇంతే చెయ్యాలి, ఇంతే చెప్పాలి, ఇంత టీమే ఉండాలి, ఇంత ఇన్కమే తీసుకోవాలని టార్గెట్స్ లేవు. దాని ఏమంటారు, బాండింగ్, దాని ఏమంటారు, సరిహద్దులు లేవు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలంటే అంత, మీరు ఎంత తీసుకోవాలని మీరు డెసిషన్ తీసుకున్నారు. ముందు నోట్ చేయండి పేపర్ మీద, బలంగా నోట్ చేయండి ఫ్రెండ్స్. అదే మిమ్మల్ని నడిపించేస్తున్నాను. కన్సిస్టెంట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఐఎంసీ మెంబర్ లో చాలా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ గా మన ముందు చాలా మంది అన్నారు. ఈ రోజు మీ నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క నిర్ణయం ఏంటి తీసుకోండి. స్మాల్ డైలీ డెసిషన్స్ తీసుకోండి, ప్రతిరోజు మీరు తీసుకునే నిర్ణయాలు. అలాగే బిగ్ అచీవ్మెంట్, అదే బిగ్ రిజల్ట్ కి ఉండండి ఒక నిమిషం. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద రిజల్ట్ ని తీసుకొస్తాయండి. దానికి ఈ రోజు మీరు చేయవలసింది ఏంటంటే గనక, ఐఎంసీలో సీరియస్ గా వర్క్ చేయాలని డెసిషన్ తీసుకోండి. మీ యొక్క వై రీజన్ ని పేపర్ మీద పెట్టండి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మీ అప్లైనర్ కి కాల్ చేసి, సార్ నేను చైర్మన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను, నాకు కొంచెం ప్లానింగ్ ఇవ్వండి, నాకు 20 డేస్ ఉంది, నేను ఈ మంత్ ఖచ్చితంగా నేను గోల్ రీచ్ అవ్వాలి, నేను టార్గెట్ ని బీట్అవుట్ చేయాలి, నాకు ఎక్కడా కూడా తగ్గకూడదు, నాకు టైమింగ్ టార్గెట్ ఇవ్వండి, నాకు ప్లానింగ్ ఇవ్వండి అని మీరు అడగండి ఫ్రెండ్స్. అడిగితేనే ఇస్తారండి, అడగకపోతే ఎవరెవరు. అలాగే ఈ వారం మీరు డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఈ రోజు నుంచి, ఈ రోజు మండే, సాటర్డేలోగా నేను కొత్త వాళ్ళని ఐఎంసీలోకి తీసుకొస్తాను డిసైడ్ అవ్వండి. ముగ్గురు కాదు, నేను 5 అంటాను, కానీ ముగ్గురు మినిమం పెట్టాను. ముగ్గురు చాయిస్ ఉంది కదా. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ టీం కూడా అదే గైడ్ లైన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. వారంలో ఒక ముగ్గురికి మనం కొత్త ఆపర్చునిటీ చెప్తాం, కాంటాక్ట్ చేద్దాం. ప్రతి టీం మీటింగ్ కి అటెండ్ అవుదాం. ఏ మీటింగ్ అయినా సరే, జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్, మన అప్లైనర్ చెప్పే మీటింగ్, హోమ్ మీటింగ్, ఏదైనా సరే మీటింగ్ అటెండ్ అవ్వాలని డెసిషన్ తీసుకోండి. అలాగే ఒక న్యూ పర్సన్ అయినా సరే మినిమం వారంలో జాయిన్ అవ్వి 2,500 డివి చేయాలని డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది వారం టార్గెట్. అలా మంత్ టార్గెట్ ఏంటి, ఈ మంత్ లో నేను పిన్ అప్గ్రేడ్ అవ్వాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, నా యొక్క ఇన్కమ్ ఇంత వస్తే నా ఫ్యామిలీకి ఇంత హెల్ప్ అవుతుంది అని ఫిక్స్ అవ్వండి. మీకు 10,000 కావాలా, మీరు 10,000 తగ్గట్టే వర్క్ చేస్తారు. 50,000 కావాలా, 50,000 తగ్గట్టు వర్క్ చేస్తారు. మీరు ఏదైతే కావాలని మైండ్ లో డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకుంటారో దానికి తగ్గట్టు వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు డిసైడ్ అవ్వకపోతే వర్క్ చేయలేరు ఫ్రెండ్స్. జాబ్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్, బిజినెస్ లో మనం కొట్టుకెళ్ళిపోతామండి. ఈ నెల కూడా వెళ్ళిపోతుంది. కానీ మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నెక్స్ట్ పిన్ లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఏ పిన్ అప్గ్రేడ్ అవ్వాలో రాయండి పేపర్ మీద. దాంతో పాటుగా టీమ్ ని ట్రైన్ చేయండి. మీరు ఎవరి మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు, మీరు ఏ పిన్ ని అప్గ్రేడ్ అయ్యి ఆ పర్సన్ ని ఏ పొజిషన్ లో ఉంచాలనుకుంటున్నారు డిసైడ్ అవ్వండి. స్టార్ట్ చేయండి ఈ రోజే. ఓకే, ఈ రోజే స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ మీరు పెద్దగా అడగండి ఫ్రెండ్స్. నేను ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాను కదా, ఆ క్వశ్చన్ మార్క్ మీకు ఒక్క నిమిషం మీకు మీరే ఆలోచించండి. నేను ఈ ఐఎంసీలో సక్సీడ్ అవ్వాలని నిజంగా వెయిట్ చేస్తున్నానా? చార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్ చేయండి. నేను ఈ ఐఎంసీలో సక్సీడ్ అవ్వడానికి నిజంగా నేను వెయిట్ చేస్తున్నానా? ఎస్ అయితే డిసైడ్ అవ్వని యాక్షన్ తీసుకోండి. మీరు ఎవరైతే రెడీగా ఉన్నారో, నేను రెడీ సార్ అన్న వాళ్ళు ఐఆమ్ రెడీ అని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఐఆమ్ రెడీ,
ఐ కాదు, మీ కాదు, ఐ ఆమ్ రెడీ. మీరు రెడీ అయితే ఐ ఆమ్ రెడీ అని స్టార్ట్ చేయండి. ఎస్ సార్ కాదండి, ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. టైం పట్టినా పర్లేదు, నేను రెడీ. ఎందుకంటే కొన్ని పనులు కొన్ని లాగే చేయాలండి. ఎస్ ఐ ఆమ్ రెడీ. సూపర్. సూపర్. స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తే భగవంతుడు ఇచ్చేస్తాడండి. రెడీ. ఓకే. నెక్స్ట్, సక్సెస్ ఈజ్ ఏ డెస్టినీ. డెసిషన్. సక్సెస్ ఈజ్ ఏ డెసిషన్. మన యొక్క నిర్ణయమే మన జీవితానికి మనకి సక్సెస్ ఇచ్చేదండి. విజయం అనేది టాలెంట్ వల్ల కాదు, ఒక నిర్ణయం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో మీకు ఏదైతే కావాలో అచీవ్మెంట్. ఆ కప్ ఏంటంటే అచీవ్మెంట్. మీరు కేసీపీ అనుకోండి, చైర్మన్ అనుకోండి, ఏదైనా సరే ఆ ట్రోఫీ ఏంటంటే మీ యొక్క అచీవ్మెంట్. మీ యొక్క అచీవ్మెంట్ ఈ మంత్ ఎండింగ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరికీ కూడాను ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా టుగెదర్ లర్న్, టుగెదర్ గ్రో, టుగెదర్ ఇన్స్పైర్, టుగెదర్ అచీవ్మెంట్. మనందరం కలిసి కట్టుగా వర్క్ చేసుకుని అందరూ కూడా అచీవ్మెంట్ అవుదామని. గ్రేట్ఫుల్ ఫర్ యువర్ టైం, ఎనర్జీ అండ్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజు సెషన్ మీకు ఎలా అనిపించింది? ఈ రోజు నేను చెప్పిన మాటలు రెగ్యులర్ గా చెప్పే మాటలైనా సరే, అందరూ చెప్పే విషయాలైనా సరే, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు ఇంతవరకు అంటే రెగ్యులర్ గా చెప్పే మాటలే, కానీ అందరూ చెప్తున్న మాటలే మరలా కూడా ఎందుకు మరలా ఈ రోజు చెప్పిన మాటల్లో డెసిషన్ తీసుకున్నారా లేదా? ఇంకా తీసుకోకుండా మీరు ఎదురు చూస్తున్నారా? చూస్తుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, తీసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఎందుకంటే కనుక మీరు తీసుకున్న నిర్ణయమే మీ లైఫ్ ని మార్చేస్తుందండి. ఇన్నిసార్లు ఇంతమంది ఇంతలా చెప్తున్నారు కదా సార్, నాకు ఇప్పటికీ నేను ఐఎంసీలో సక్సెస్ అవ్వడానికి ఇంకా నేను వెయిట్ చేస్తున్నానంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ముందుగా కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఐఎంసీలో వచ్చామంటే సాధించాలని వచ్చాం, డబ్బులు సంపాదించడానికి వచ్చాం. ఇన్కమ్ ఎంత కావాలనే డెసిషన్ క్లారిటీ లేకుండా మనం ముందుకైతే వెళ్ళాం ఫ్రెండ్స్. అదే నా తాపత్రయం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ అండ్ సి మీ దుర్గా కిషోర్. థ్యాంక్ యూ సార్. ఖాన్ గారు. సూపర్ సార్, సూపర్. కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీ మీటింగ్ అయితే చేశారు ఈ రోజు. సూపర్. యాక్చువల్ గా చెప్పాలంటే అంటే లెజెండ్ టీం తరఫు నుంచి మీకు మేము మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ తరఫున కూడా నేనే తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి మనం తీసుకున్నప్పుడు దానికి గ్రాటిట్యూడ్ కూడా మనం తెలియపరచాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ప్రొడక్ట్స్ చెప్పారు. 3 ప్రొడక్ట్స్ గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. స్లైడ్ రూపాయలు మనం చూపిస్తూ సూపర్ గా మనం డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చుకున్నారు. ఎంతమంది స్క్రీన్ షాట్ తీసుకుని ఉండొచ్చు మేబీ, ఎంతమంది మైండ్ లో దాన్ని నోట్ చేసుకున్నారు, బుక్ లో నోట్ చేసుకున్నారు. ఒకసారి ఆలోచించండి మీరు. ఒకసారి మనం కనుక బుక్ లో నోట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది. మన బ్రెయిన్ లో ఉన్నది అనుకుంటే కన్నా మనం రాసుకుంటే కనుక 100% ఉండిపోద్ది అండి. అది మనం మాట్లాడేటప్పుడు ఎదరోళ్ళతో మాట్లాడచ్చు. ఇప్పుడు కిషోర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకా చాలా మంది మేమందరం లీడర్ చెప్పే మాటల్ని మేము నోట్ చేసుకుని దాన్నే మేము డూప్లికేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా సొంతంగా ఏమీ చేయలేదు. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతిదీ కూడా మీరు నేర్చుకునే ప్రతి పాయింట్ అప్లైన్ దగ్గర అవ్వచ్చు, లేదంటే మన డౌన్ లైన్ దగ్గర అవ్వచ్చు, ఎవరో ఒకరి దగ్గర దాన్ని తీసుకుంటానో 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ సక్సెస్ తీసుకున్నాం. ఇక్కడ సక్సెస్ అనేది ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు. ఏంటి సార్ అంటే ఒక టీం వర్క్. ఒక టీం ఉన్నది 100% సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నిజం ఇది. చెప్పడానికి 100% నేను ఒక్కడినే నేను చేసేసాను అనేది నెవర్. బిల్ గేట్స్ కూడా ఒక్కడు ఏమి చేయలేదు, ఒక టీంతోనే చేశాడు. ఇది 100% క్లారిటీ ఇచ్చారు కిషోర్ గారు. ధీరుభాయ్ అంబానీ ఒక్కడే చేయలేదు, ఒక టీం ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్ గా మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం మన ఒక్కలతో అవుతుంది, మన ఒక్కలతో ఏమవుతుంది ఫ్రెండ్స్. ఎంటైర్ మన లెజెండ్ టీం యూనిటీతోనే అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. అది కీ పాయింట్. అది జరిగినప్పుడే సక్సెస్ తీసుకోగలం. 100% మనం చేసేది అది మంచి ఎక్స్ట్రాడినరీ సార్. నిజంగా ఈ రోజు చెప్పిన ప్రతి సబ్జెక్టు నిజంగా నిర్ణయం తీసుకోకుండా ఏది చేయలేం ఫ్రెండ్స్. నిజం ఇది. నేను యాక్చువల్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకున్న వాళ్ళే. 3 సంవత్సరాలు తీసుకోలేని వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత ఎంఎస్ఆర్ గారు తీసుకున్నారు. ఓకే అండి. అలాగే ఆయన టీంలో ఉన్న చాలా మంది లీడర్స్, మేము అవ్వచ్చు, లేదంటే మన టీంలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. కిషోర్ గారు 8 నెలలు అనుకుంటే నా టీంలో చాలా మంది ఉన్నారు. 8 months అంబాసిడర్ అయ్యారు. అలాగే రాబర్ట్ గారు అనుకుంటే ఆయన నిర్ణయం తీసుకుని ఐఎంసీలో వచ్చారు. మీ పాయింట్ అర్థం ఉంది కదా. 100% ఈ యొక్క ఆపర్చునిటీలో ఎవరో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఇన్కమ్ అది కూడా చెప్పారు. మనకు ఏం కావాలని, వై ఐఎంసీని ఎందుకు స్టార్ట్ చేసాం మనం, అసలు ఐఎంసీలో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోండి. అది తీసుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఇందులో అవ్వగలమండి. అసలు మనం ఎందుకు వచ్చాము అంటే చాలా మంది
వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు సార్ అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేదు, ఒక డ్రీమ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో లక్ష్యం లేదు, వాళ్ళు కామన్ గా ఉన్నారు. 95% పీపుల్ లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. ఆ 5% పీపుల్ మైండ్ సెట్ మనం తెచ్చుకోగలిగితే ఈ యొక్క ఆపర్చునిటీ 100% మనం సక్సెస్ తీసుకోగలం. దాని గురించి ఎక్స్ట్రాడినరీ చెప్పిన కిషోర్ గారికి అగైన్ మళ్ళీ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ సెషన్ అయితే మీరు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Healthy life with IMC.